ఇక బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో పేరెంట్స్ ఇంటరాక్షన్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చూసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అదే నా కల. ఈ పిల్లలందరూ బాగుంటేనే మనకు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అది చేయాల్సిన కోరుకుంటూ ఇద్దరు పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా బాగా మాట్లాడారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు సమాజంలో పెద్ద సమస్య ఇది. ఆ సమస్యని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పిల్లలు. ధన్యవాదాలు సార్. తదుపరి ఈ పాఠశాలలోని ప్రతి మట్టి అణువుతోటి అనుబంధం పెంచుకున్నటువంటి పూర్వ విద్యార్థి డాక్టర్ పివి కృష్ణయ్య గారు. వారు ఎంటమాలజిస్ట్గా, అకాడమిషియన్గా అత్యంత గురుతరమైన బాధ్యత వహించారు. వారు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సేవలందించారు. బాపట్ల డీన్గా అగ్రికల్చర్ కాలేజెస్ నెయిరాలో, బాపట్లలో కూడా సేవలందించారు. 25 మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి, 6 డాక్టరల్ స్టూడెంట్స్ స్కాలర్స్కి సేవలందించారు. వారికి గైడ్ చేశారు. 160కి పైగా రీసెర్చ్ పేపర్స్ తయారు చేశారు. అలాగే మరి అనేక అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఎంటమాలజీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ డాక్టర్ బిఆర్ వసంతరాజ్ డేవిడ్ ఫౌండేషన్ నుంచి వారు స్వీకరించారు. వారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు సార్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మానవ వనరుల అభివృద్ధి శాఖ గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, బాపట్ల గౌరవ పార్లమెంటరీ సభ్యులు తెన్నేటి ప్రసాదరావు గారికి, శాసనసభ్యులు వేగేశ నరేంద్రమ్మ గారికి, ఇతర పెద్దలు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా నిర్వహింపబడుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కి విచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు డాక్టర్ పివి కృష్ణయ్య అనే నేను ఈ మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థిగా 1969-74లో చదివి బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా ఎదిగి రిటైర్ అయి మీకందరికీ ఆహ్వానం పలకటం నాకు కల్పించిన గౌరవం మరియు అదృష్టంగా భావిస్తున్నాను. మొదటగా పేరెంట్స్ మీ ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ అలాగే పేరెంట్ మెగా సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45,094 ప్రభుత్వ అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం అయితే కొనసాగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ హాజరయ్యారు. విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటుగా వారి ప్రగతి నివేదికలను కూడా పరిశీలించారు. తరువాత తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు విన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులు అలాగే తల్లిదండ్రుల సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేశారు.